బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమని, తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండే కోమటిరెడ్డిని నమ్మట్లేదన్న మహేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డితో సహా 5 మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్నారు. అలాగే షిండే పాత్ర పోషిస్తారని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. అయితే కోమటిరెడ్డితో తమ్ముడే టచ్లో లేడని, తెలంగాణలో షిండే పాత్ర పోషించేది కోమటిరెడ్డేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమని, తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండే కోమటిరెడ్డిని నమ్మట్లేదన్న మహేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డితో సహా 5 మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్నారు. అలాగే షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నారని గుర్తుకు చేశారు. అయితే కోమటిరెడ్డితో తమ్ముడే టచ్లో లేడని, తెలంగాణలో షిండే పాత్ర పోషించేది కోమటిరెడ్డేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను, అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా, మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు